శాసనసభ్యులు మరియు సిద్ధగుంట విజయరమణారెడ్డి కౌన్సిలర్లకు వచ్చి అధికారులు అందరి క్రమాన్ని గమనించాలి. ఉంటుంది దాంట్లో ఏంటంటే చిన్న కరువు మారి ఎప్పుడాగా మారుతుంది పెరిగిపోతే వేడి వేసిన ప్రతి పైసా కూడా వేస్ట్. ఆ 90% పంటలు పండించుకోవచ్చు. కోర్టు పశ్చిమ మార్గం దానివల్ల ఏమైందంటే ఇది అంచనా నీళ్లు బాగున్నాయని చాలా మంది వర్షాలు తక్కువ పెద్ద రకాలు పోకుండా దీర్ఘకాలిక రకాలు పోకుండా ఇంటి గణన కార్యక్రమం సమగ్ర ఇప్పుడు ఈ అంతాలపై మీ అందరి నేతృత్వంలో తెగిపోయినప్పుడు కానీ ముఖ్యంగా మన పట్టణంలో వేసుకోవాలి. అధ్యక్షులు ఆ దేవుడి దేవన మనకు మంచిగా వర్షాలు పడాలి. ఇది కూడా పూర్తి వర్షాలు ఏమి ఉండదు. పట్టకాడ వర్షం ఎక్కువ పడుతుంది, పడని ప్రాంతంలో వర్షం మొత్తానికి పడదు. కాబట్టి మన ప్రాంతంలో వర్షం ఎక్కువ పడడం అంటే పడాలని కోరుకోరు. ఎందుకంటే ఇది శాస్త్రజ్ఞులు మా డిఓ గారు వీళ్ళు మీటింగ్లో ఇప్పుడు చెప్తా ఉన్నారు. నేను ముందే 2 లెక్కలు చెప్తా ఉన్నా. వెళ్ళినా ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను కాలువ నీళ్ళు మీరు అద్దాలు కూడా ఎక్కిపించిన. మళ్ళీ అప్పటికి ఎట్లుంటుందో వర్షాలు పడతాయో పడవో ప్రాజెక్టులో నీళ్ళు ఉంటాయో ఉండేవో మరి చెట్లలో కుండలలో నీళ్ళు వస్తే కొంచెం బావిలలో నీళ్ళు ఉంటాయి, వాటర్లో పడిపోకుండా అని చెప్పి లాస్ట్ 5 రోజులు రైతులు అద్దాన మా వరి కోసుకోవాలి, మా పొలాలకు నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఆలోచిస్తే నడవది, చేతి మిషన్ పెట్టుకొని నడుపుకోవచ్చు వస్తుందని చెప్పాక కూడా మా ప్రకాశంలో మొత్తుకున్న రాదు నా పొలం పోయకుండా నీళ్ళు బంధించాలి. అయినా కూడా మంచి అనుకుంటా 5 రోజులు నీళ్ళు ఇప్పించా. కొద్దిగా వర్షాలు పడ్డా వర్షాకాలం పంటకు వరి పండించుకునే రైతులకు మాత్రం బాయిలు ఉన్నది మాత్రం నాకున్నటువంటి అనుభవం ప్రకారంగా ఒక్క పంటకైతే మన పెద్దపల్లి డోకా లేదు. ఎందుకంటే ఫుల్ వాటర్ లెవెల్ ఉంది. పాపం కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి రైతులకు క్షేమంగా ఉండాలి, రైతుల పంట ఏదైనా దిగుబడి వచ్చిన పంటను సెంటర్లకి తడవకుండా అమ్ముకోవడానికి వాళ్ళ బాధ కాదు. వాళ్ళ వడ్లు తడవాలి, వాళ్ళ మొక్కలు కలిసి సెంటర్లలో తీసుకోవద్దు, మేము వచ్చి అక్కడ దొంగేటి పెరవాలి. వాళ్ళ బాధ అంతా కదే, ఇంకా వేరే బాధ లేదు. వాళ్ళ బాధ ఏముందంటే వడ్లు పోవద్దు, వడ్లు తడవాలి, మొక్కలు పోవద్దు, మొక్కలు తడవాలి, ఏ పంట కూడా ప్రభుత్వం కొనద్దు, మేము అక్కడ పోయి రోజు ఏడవాలి. ఏంటి మీ వడ్లు ఉండలేదు, మీ మొక్కలు ఉండలేదు, మేము ఉన్నప్పుడు గిట్లయిందా గట్లయిందా, మీరు ఉన్నప్పుడు అయింది 10 కిలోలు 15 కిలోలు కటింగ్ పెట్టి బర్త్డే కేక్ కోసినట్టు కోసి రైతులు సర్వం ఉంచారు. చుట్టూ పడే వర్షాలు మన దగ్గర రకాల వర్షాలు పడ్డా కూడా కొద్దిగా పడ్డాయి. ఇవాళ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఏదన్నా రైతు ఎట్లా